సార్ కొంచెం ముందుకు రండి, ఒకటే లైన్లో ఉండండి. పట్టుకోరు కానీ అందరూ లంకవారు నేను కలిసి లక్ష్మీనారాయణ సార్, నేను ఎస్వి రామారావు గారు లంకవారు ముగ్గురం కలిసి సంయుక్తంగా. సార్ ఒక ఫోటో తీసుకోండి. కొంచెం ముందు జడ్జి గారు కొంచెం ముందర రండి సార్. రామారావు సార్, గురువు గారు. ఒక్క నిమిషం రామారావు సార్. సార్ మీరు మధ్యలో రామారావు సార్ ఇలా చూడండి సార్ కొంచెం. చాలు, థ్యాంక్ యూ. వచ్చిందిగా సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు గారిని కోరుతున్నాను. తలపాకతో అండ్ జ్ఞాపికను కూడా అందించవలసిందిగా జస్టిస్ గారిని కోరుతున్నాం. వాళ్ళు చెప్పారు, సృజనాత్మక శక్తి, అక్షర శ్రామికుడు, జీవన తాత్వికత అన్ని అద్భుతమైన పదాలు. ఏర్పాటు చేసిన అక్కినేని ఆత్రేయ అవార్డుల యొక్క సభ, ఈ సభకి సభాధ్యక్షులు సారిపల్లి కొండలరావు గారు. మేము సినిమాలో పాటలు రాస్తున్న తొలి రోజుల్లోనే మా యొక్క శక్తియుక్తుల్ని గమనించి మమ్మల్ని వేదిక మీదకి పిలిపించి ఎంతో ప్రేమగా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి సారిపల్లి కొండలరావు గారికి, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శేషశయన్ రెడ్డి గారు, వారు న్యాయమూర్తి, కానీ సినిమాలో ఒక పాటకి ఒక నటనకి ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత ఎంత అనేది, ఆ తర్వాత ఆ త్రివేణి సంగమాన్ని, పాట పాడిన గాయకుడిని, నటుణ్ణి, రచయితని ఉప్పేటగా కలుపుతూ చెప్పినటువంటి విషయం, అది ఎంతో ఆయనకు సంబంధించిన రంగం కాకుండా ఆయన అందులోకి వెళ్ళి మాలాంటి వాళ్ళని గుర్తించి ఆ విషయాన్ని చెప్పడం అనేది గొప్ప విషయం సార్. నమస్కారం. శ్రీ ఎస్వి రామారావు గారు చాలా కాలంగా తెలుసు. మేము ఆయన్ని నడుస్తున్న సినీ విజ్ఞాన సర్వస్వ పుస్తకంలాగా భావిస్తున్నాం. ఈజ్ ఏ వాకింగ్ బుక్, లైక్ ఏ విజ్ఞాన సర్వస్వం అనమాట. ఆయన మనం ఏ క్షణంలో, అర్ధరాత్రి ఏ క్షణంలో, 12 గంటల తర్వాత కూడా ఆయన నిద్ర లేపి, సార్ మురళీకృష్ణ సినిమాలో పలానా దగ్గర ఏంటి అనగానే టపటపా చెప్పేసి అది రాసింది ఆయన, పాడింది ఆయన, అక్కడ యాక్టింగ్ ఇదండి. ఆ యాక్టింగ్ చేసే సమయంలో ఈ సంఘటన జరిగింది కూడా చెప్తారు ఆయన. అంతటి విజ్ఞానం ఇప్పుడున్న వాళ్ళలో ఎవరికి లేదు. మాకు ఒక పెద్ద దిక్కు ఆయన. వారికి నమస్కారం. నేను అవార్డు గ్రహీతను కాబట్టి ఎక్కువగా నేను ఇవాళ మాట్లాడడం కన్నా ధన్యవాదాలు ఫస్ట్ చెప్పాలి. ఆత్రేయ అవార్డు రావడం ఒక ఎత్తు, అక్కినేని గారిది ఒక ఎత్తు, రెండు కలిపినటువంటి ఆలోచన చాలా గొప్ప ఆలోచన సార్. అసలు ఈ ఆలోచన వచ్చినందుకే నేను మిమ్మల్ని మొత్తం యువకళా వాహిని గారిని, లంగా లక్ష్మణ గారిని, రామారావు గారిని, సారిపల్లి గారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఇట్స్ థాట్ గ్రేట్. అవును, ఇవాళ మే 7 ఆత్రేయ గారి పుట్టినరోజు. మే 7 లక్ష్మీనారాయణ గారు చాలా అద్భుతంగా అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. అట్లాగే మామిడిపల్లి హరికృష్ణ గారు కూడా మనకు మొత్తం ఈ సభలో ఉన్న సారాంశాన్ని
ఈ సభ ఉద్దేశాన్ని మొత్తం ఆయన చెప్పి వెళ్ళిపోయినాడు. ఆయనకు కూడా సంతోషం. మేము ఇవాళ నేను రాజేంద్ర కుమార్ గారు మనం ఆలో తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. మనం ఆల నుంచి వచ్చిన వాళ్ళము ఆల ఇంటికి తీసుకెళ్తున్నాం. అంటే అక్కినేని ఆత్రేయ గారి ఇద్దరిని మా ఇంటికి తీసుకెళ్తున్నాం సార్. నా అదృష్టం ఏంటంటే, నా దురదృష్టం ఏంటంటే ఎన్టీఆర్ గారికి నేను పాటలు రాయలేకపోయాను. నా గొప్ప అదృష్టం ఏంటంటే అక్కినేని గారికి నేను ఒక పాట రాయగలిగాను. ఆయన సినిమాలో పాట రాయగలిగాను. ఆయన సినిమాలకు పాట రాయడం అనేది చాలా గొప్ప అదృష్టం, గొప్ప సందర్భం. అది ఆయనతో నాకు మాట్లాడడం అదంతా కూడా ఉండేది. ఎప్పుడైనా ఆయనను ప్రేక్షకుడుగా కూర్చోబెట్టి, కొండలరావు గారికి గుర్తుండుంటుంది, ఆయనను ప్రేక్షకులుగా ఆయన్ని నారాయణ రెడ్డి గారిని కూర్చోబెట్టి అక్కినేని యొక్క అభినయం గురించి మనం మాట్లాడినాం సార్. అదొక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఎందుకంటే ఎదురుగా ఆయన పెట్టుకొని, ఇప్పుడు మనం అక్కినేని గారి గురించి ఎన్ని గొప్పలు చెప్పినా పర్లేదు, ఆయనకి లేడు. ఎదురుగా ఆయన్ని ఉంచుకొని ఆయన గురించి మాట్లాడాలంటే చాలా కష్టమైన విషయం. ఆయన బాగా సంతోషపడ్డ విషయం ఏంటంటే, సావిత్రి గారు నొసలుతోని కూడా నటిస్తారు. మీరు కెమెరా ఇలా పెడితే కనుబొమ్మలతో తన హృదయంలో ఉన్న భావాన్ని మనకి ఎక్కిచ్చేస్తాను. జస్ట్ కనుబొమ్మలతో. కళ్ళతో అయితే చెప్పరాల్సిన అవసరమే లేదు. పెదవులతో కూడా నటిస్తాను. మీరు గమనించండి, దాన్ని పాటల్లో చూస్తే పెదవులతో నటిస్తాను. నన్నుతో సరే కాదు మంచి మనుషులు సినిమాలో నీవు లేక నేను లేనులే అని పాట ఉంది కదా. నన్ను ఆ పాటలో ఆమె ఒక దగ్గర పెదవులతో నటిస్తుంది. మీరు గుర్తుంచుకోండి, మీరు తెచ్చుకోండి, ఒకసారి ఇలా కలెక్ట్ చేసుకోండి. ఇది అందరూ అనిపించుకుంటారు. నేను నాగేశ్వరరావు గారి ముందు చెప్పాను, ఇలా సావిత్రి గారి గురించి అంటారండి పెదవులతో గదవలతో మాట్లాడుతుందని. కానీ నాగేశ్వరరావు గారు వీపుతో కూడా తన భావాన్ని పలికించినాడు సార్ అని చెప్పాను. అదేమి నాగేశ్వరరావు గారి కళ్ళల్లో కూడా ఆశ్చర్యం అండి. ఆ రోజు విచిత్రం ఏంటంటే చాలా ఆశ్చర్యంగా చూశాడు. అన్నాడు. నేను అన్నాను, పెళ్లి కానుక సినిమాలో మీరు పాపని అప్పచెప్పేసి హీరోయిన్కి పాప తన బిడ్డను అప్పచెప్పేసి సూర్యాస్తం వైపు నడిచిపోతుంటాడు సార్. అక్కడ సినిమా ఎండ్ చేస్తాం. అక్కడమ్మ వెనక నుంచే ఉంటుంది కెమెరా, ఆయన నడుస్తుంటాడు. సర్వస్వం వదిలినటువంటి ఒక సర్వసంగ పరిత్యాగిలాగా అనిపిస్తాడు మనకు, కేవలం వీపుతోటి నడకతోని మాత్రమే. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ నాగేశ్వరరావు. ఇది నేను వారికి నేను చెప్పాను. ఆ రోజు కొండలరావు గారు, నారాయణ రెడ్డి గారు ఎంత సంతోషపడ్డారే, భలే చెప్పినా నాగేశ్వరరావు గారి గురించి. అంటే నాగేశ్వరరావు గారిని మనం ఎక్కడ ఎంత అంతస్తులో, ఏ ఎత్తులో చూసినా కూడా మనకు మాటలు చెప్పడానికి మాటలు చాలు. నేను ఆయన మీద రాసిన ఒక చరణం మీకు వినిపిస్తాను. మా రాజేంద్ర కుమార్ గారు కూడా ఉన్నారు. నట సమ్రాట్ అక్కినేని నట సమ్రాట్, కళల కొలువు అన్నపూర్ణను దుటి తిలకమి సమ్రాట్, కళల కొలువు అన్నపూర్ణ నుదుటి తిలకమి సమ్రాట్. భార్య పేరు అన్నపూర్ణ, స్టూడియో పేరు అన్నపూర్ణ. తెలుగు చలన చిత్ర జగతి మణి మకుటం నట సమ్రాట్, అనునిత్యం తనను తాను చెక్కుకున్న శిల్పి, ఆత్మిక విద్యలు తెలిసిన అధునాతన యోగి, వేదికను వెండి తెరను జయించిన మహానటుడు. స్టేజ్ అండ్ సినిమా. వేదికను
వెండి తెరను జయించిన మహానటుడు, ప్రతి మలుపులో జీవితాన్ని గెలుచుకున్న కృషివలుడు, బడికెళ్ళని ఆచార్యుడు నట సమ్రాట్, బడికెళ్ళని ఆచార్యుడు నట సమ్రాట్, ఏ గుడికెళ్ళని తాత్వికుడు నట సమ్రాట్. ఇది ఆయన మీదనే పాట రాసి దాన్ని రికార్డ్ చేసి ఆయన యొక్క నట సమ్రాట్ సీరియల్లో ఈ టైటిల్ సాంగ్ రాసింది నేను. అది ఆయనకు విపరీతంగా నచ్చింది. కారులో కొన్ని నెలలు ఈ పాట తిరుగుతూ ఉండేది సార్. లాస్ట్కి నేను రాసింది నాగేశ్వరరావు గారు చాలా ఇష్టపడ్డానండి. బెంగాలీ శరత్చంద్ర దేవదాసు అతడే, అప్పుడు ఇతడే అన్నాం, పక్కనే ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అక్కడ ఉన్నాడు. మీరు బాగా గుర్తుంచుకోండి, ఆశ్చర్యపోతారు మీరు. బెంగాలీ శరత్చంద్ర దేవదాసు అతడే, ఉత్తరాది మహాకవి కాళిదాసు అతడే, తమిళనాడు విష్ణు భక్తుడి విప్రనారాయణ, కర్ణాటక ముద్దు బిడ్డ అమర శిల్పి జక్కన్న, ఇష్టపడే అష్టపదుల ఒరిస్స జయదేవుడు, మహారాష్ట్ర సంఘ సంస్కర్త తుకారాముడు, మహ్మదీయ మొఘల్ సలీం నట సమ్రాట్, కలసి వెలసి భారత జాతీయ నటుడు నట సమ్రాట్. నా అదృష్టం ఈ పాట ఆయన ఉండగానే ఆయన సీరియల్కి ఆయనకే వినిపించేటువంటి భాగ్యం నాకు దొరికింది. ఇది నేను పుట్టినందుకు, సినిమా కవిగా నేను కలం పట్టినందుకు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. అలాంటి మహానుభావుడు అక్కినేని గారి యొక్క పేరు మీద ఇటు ఆత్రేయ గారిని మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు సెక్రటరీ దగ్గర ఒక హోటల్లో ఆయన దిగినాడు. మేము ఆయన దగ్గరికి వెళితే, చాలా చిన్నపిల్లని సార్ నేను, అప్పటికే పాటలు మాత్రం రాస్తున్నాను. 8th 9th 10th లోపు వెళ్ళి అసలు మమ్మల్ని లోనికి పోనీ కదా, బచ్చగాళ్ళ దగ్గర ఆ లోనికి పోనీయకుండా అక్కడ ఎవరు ఉంటే తను పిలిచాడు, పంపించు పిల్లగాళ్ళని పంపించు అంటే మేము ఒక ఇద్దరు వెళ్ళాం. నేను రైటర్ నాకు ఒక పెద్ద ధైర్యం. నేను వెళ్ళి, సార్ నేను పాటలు రాస్తాను సార్. ఆయన పరుపులో ఉన్నారు సార్. మీరంటే బాగా ఇష్టం సార్, మాకేమన్నా చెప్పండి సార్ అని నేను ఒక కాగితం తీసి ఇచ్చాను. ఆయన చిన్నపిల్లాడని అనుకోకుండా, మేధావిలా ఆలోచించు, సామాన్యుడిలా రాయి. ఆయన చెప్పిన కాడ నుండి ఇవాళ ఈ స్టేజ్ మీదకి వచ్చే వరకు కూడా నేను అది పాటిస్తున్నాను. మేధావిలా ఆలోచించాలి, సామాన్యుడిలా రాయాలి. ఎంత గొప్ప మాట సార్! ఇంతకన్నా ఒక ఉదీయమానమైనటువంటి రచయితకు ఒక మహాపర్వతం లాంటి ఆత్రేయ గారు చెప్పడం అనేది, ఇంతకన్నా గొప్ప రోడ్ మనకేముందండి? ఇంకా మేధావిలా ఆలోచించాలి అంటే నేను అనేకమైన పుస్తకాలు చదవాలి. నేను మేధావి కావాలంటే అనేకమైన పుస్తకాలు చదవాలి, అనేకమైన పెద్ద మంది వ్యక్తుల్ని చూడాలి, అప్పుడు మేధావిని అవుతాను. సామాన్యులు రాయాలంటే అందరికీ అర్థమయ్యేటట్టు రాయాలి. అక్షముఖి కజ్జలమయనయ నాసిత దుఃఖసారములలో అని రాస్తే ఎప్పుడో ఒకసారి పనికొస్తుంది, కానీ అందరికీ ఇక్కడ పనికొస్తుంది. అది భాష రావాల్సిందే, నేర్చుకోవాల్సిందే. కానీ పాటలో వెళ్ళినప్పుడు వీలైనంత మేరకు తేలికగా రాయాలనేటువంటి మాట. కొమ్మ ఉయ్యాల కోనా జంపాల అమ్మా ఒళ్ళో నేను రోజు ఊగాల,
రోజు గాల అని నేను తేలికగా రాయడం అంటే నన్ను కన్న తండ్రి మా సుద్దాల హనుమంతు మా నాన్న రాసిన పాటలు వినడము, మహాకవి ఆచార్య ఆత్రేయ చెప్పినటువంటి ఆ నినాదం, ఆ సూక్తి, ఆ యొక్క సూక్తి దర్శిని, ఆయన చెప్పినటువంటి మాట అనే వెలుగు బాటలో నడిచేటువంటి అవకాశం మాకు సినిమా పరిశ్రమ ఇచ్చింది. ఆ తర్వాత ఇదంతా మా అమ్మా నాన్నల కడుపులో పుట్టడం వల్ల మాకు దొరికిన భాగ్యంగా భావిస్తాము. ఒక నారాయణ రెడ్డి గారిని చూస్తూ పెరిగినాము. ఇవాళ అనేకమైన సంస్థలు మమ్మల్ని, మేము వచ్చిన తొలి రోజుల్లోనే మా ప్రతిభను గుర్తించి మమ్మల్ని వేదిక మీదకి ఎక్కించి, రవీంద్ర భారతి వెన ముందు ఎక్కడో చివరి బెంచ్లో కూర్చొని చూస్తున్నటువంటి ఒకానొక జీవితంలో రవీంద్ర భారతి వేదికపై పిలిపించి, ఇతను బాగా రాస్తాడు, ఇతను ఎంత అద్భుతంగా రాశాడంటే, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, సాలేటి వానకెత్తుళ్ళింత ఇంకా సాలు సాలుకు నువ్వు బాలెంత. ఇది మహా ఇష్టం మా కొండలరావు గారికి. అలా తొలి రోజుల్లోనే మమ్మల్ని రవీంద్ర భారతి మీదకి పిలిపించి పాడించినటువంటి మాకు ధైర్యాన్ని, వెన్నుపూస లోపల ఒక అద్భుతమైనటువంటి ఒక సాహసోపేతమైన మార్గాన్ని చూపించినటువంటి యువకళా వాయిద్య సంస్థలు కావచ్చు. అలాగే కొండలరావు గారు, లంకా లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.